ఈసారి నుంచి హెల్దీ ఫుడ్డే తినాలి, అన్‌హెల్దీ ఫుడ్ జోలికైతే అంతగా వెళ్ళకూడదు అని అనుకుంటాం. మళ్ళీ కొన్ని రోజులు తినేసి మళ్ళీ బ్రేక్ చేసేస్తుంటాం అనమాట. అలా కాకుండా మనం హెల్దీగా మన ఫుడ్‌ని ఎలాగ తినాలి, మనం రోజు తినే వాటిని ఇంట్రెస్టింగ్‌గా, హెల్దీగా ఎలా మార్చుకోవాలి అనేసి ఈ వీడియోలో చూద్దామండి. మనలో చాలామంది హెల్దీ ఫుడ్ ఏంటంటే కంటిన్యూస్‌గా తినడం అయితే చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మనకు అలవాటు లేని ఫుడ్‌ని మన బాడీ ఏదైతే అదెప్పుడూ తినలేని ఫుడ్‌ని ఒకేసారి మనం అలవాటు చేసుకోవడం వల్ల అనమాట. అలా చేసుకోవడం వల్ల ఉంటే కొన్ని రోజులు వాటిని తినేసి అబ్బా! ఏంటి ఫుడ్ ఇంత తినలేకపోతాం అని చెప్పేసి మళ్ళీ బ్రేక్ చేసేసి మళ్ళీ అన్‌హెల్దీ ఫుడ్ వైపు వెళ్ళిపోతుంటాం. అలా కాకుండా మనం తినే ఫుడ్‌లోనే కొన్ని మార్పులు చేసుకుంటూ హెల్దీగా తినొచ్చు. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. అలాగే షుగర్, బీపీని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నా, ఇంకా ఏవైనా పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని కూడా మన ఆహారపు అలవాట్ల వల్ల వీటన్నిటిని కూడా మనం కంట్రోల్‌లో ఉంచవచ్చు. చాలామంది ఏంటంటే వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోవడం వల్ల ఇంకా మనకి ఈ సోషల్ మీడియాలో చూపించిన ప్రతి డైట్‌ని కూడా ఆ డైటు, ఈ డైటు అనేసి మనకి అస్సలు అలవాటు లేనివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేయడం వల్ల ఏంటంటే అది మన బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు. బాడీ యాక్సెప్ట్ చేయదు. మన మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. కొన్ని రోజులు మాత్రమే అది చేయగలము. ఇంకా తర్వాత ఏంటంటే ఊరికనే అది ఇంక బ్రేక్ చేసేసి మన వల్ల కాదని చెప్పి పక్కన పెట్టేసి మళ్ళీ నార్మల్ అయిపోతున్నాం. అలా కాకుండా రెగ్యులర్‌గా మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో, ఇంకా ప్రత్యేకించి వేరే డైట్స్ ఏమి కాకుండా మనం రెగ్యులర్‌గా ఏదైతే ఫుడ్ తింటున్నామో వాటిల్లోనే చిన్న మార్పులు చేసుకొని హ్యాపీగా, హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అలాగే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనం బయటపడొచ్చు. ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చిందండి. అవి మనం ఉపయోగించుకుంటే చాలు మనం ఆరోగ్యంగా ఉంటాం. అలా కాకుండా ఇంకా మనం ఇప్పుడంతా కూడా కొత్త మార్పులు, కొత్త రుచులకి అలవాటు పడి మన ఆరోగ్యాన్ని అయితే పాడు చేసుకుంటున్నాము. ప్రస్తుతం మనం తినే ప్రతి వస్తువులో కూడా కలుషితము ఇంకా కెమికల్స్తోనే ఉంటున్నాయి. ఇంకా అవి సరిపోవు కాదు కదా అని చెప్పేసి మనం ఇంకా బయట ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ తినడం, ఇంకా అనారోగ్యాన్ని అయితే తెచ్చుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే ఎలాగో జరిగిపోయింది. ఇక ముందైనా మనం హెల్త్ మీద కొంచెం దృష్టి పెడదాం. మనం హెల్తీగా ఉంటూ మన ఫ్యామిలీని కూడా హెల్తీగా చూసుకుందాం. ఈ రోజు వీడియోలో కొన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే మీతో చూపిస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు కనుక వీడియోస్ అన్నీ యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టింగ్లా ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం హెల్తీగా ఉండాలి అంటే ఫస్ట్ మన ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, పప్పులు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు, మొలకెత్తిన గింజలు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తూ ఉండాలండి. ప్రతి దాంట్లో కూడా ఎందులో ఒక దాంట్లో మనం ఎక్కువగా వెజిటేబుల్స్ కానీ ఇలాగా మిల్లెట్స్ కానీ లేదు అంటే నట్స్ కానీ ఏవో ఒకటి ఇంక్లూడ్ చేస్తూ ఉండాలన్నమాట. వైట్ రైస్ ఒకటి తినడం అంతా హెల్త్కి మంచిది కాదు అని అందరికీ తెలుసు కదండి. అలాగని మిల్లెట్స్తో మనమైతే కంటిన్యూస్గా తినలేము. ఎందుకంటే మనకి అలవాట్లేదు. మనకి వైట్ రైస్ తింటేనే తిన్నట్టు ఉంటుంది. ఇంక ఇలాంటి మిల్లెట్స్ ఇవన్నీ కూడా తినలేం కనుక వాటిని మనం మనకి నచ్చినట్టుగా మనకి ఇష్టమైనట్టు కొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే మనం దోశల కోసం మినపప్పు, బియ్యం వేసి చేస్తాం కదా. అలా కాకుండా దోశల్లో మనం అన్ని రకాల మిల్లెట్స్ కూడా నేనైతే ఈరోజు రాగులు, సజ్జలు, జొన్నలు, ఇంకా పెసలు, మినుములు అన్నీ కూడా వేసాను అనమాట. మన దగ్గర ఏవైతే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు అన్నీ కూడా నేను వేసి ఈ దోశ బ్యాటర్ అయితే రెడీ చేశానండి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే అన్ని రకాల పోషకాలు కూడా మనకు ఉంటాయి అనమాట. ఈ పప్పు ధాన్యాల్లో, చిరుధాన్యాల్లో చాలా ఎక్కువ విటమిన్స్ అనేవి ఉంటాయండి. ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి. ఇంకా ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి దోశ ఒక్కటి తిన్నా కూడా మనం చాలా హెల్తీగా ఉంటాయి. ఎందుకంటే అన్ని న్యూట్రియంట్స్ కూడా మనకి అందుతాయి. ఇంకా ఇందులో ఏంటంటే కొవ్వు శాతం చాలా తక్కువ ఉంటుంది అనమాట. కొవ్వు చాలా తక్కువ ఉండి పోషకాలు ఎక్కువ ఉంటాయి. మనం రెగ్యులర్గా తినే ఓన్లీ మినపప్పు దోశ కాకుండా ఇలా మిల్లెట్స్ అన్నీ కలిపి వేసుకున్న దోశ ఒక్కటి తిన్నా చాలు. ఇందులోనే మనం ఏంటంటే వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఏదో ఒకటి కూడా. నేనైతే ఈరోజు క్యారెట్, బీట్రూట్, ఆనియన్ వేసాను. ఇందులోనే ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇంకా ఎగ్తో కూడా ఇంకా డిఫరెంట్గా మనకి ఎలాగో ఒకలాగా న్యూట్రిషన్స్ అందాలన్నమాట. మన ఆకుకూరలు నచ్చవు, పచ్చిగా వెజిటేబుల్స్ అన్ని తినడం కూడా నచ్చదు అనుకునే వాళ్ళు మనం చక్కగా మనం చేసుకునే టిఫిన్స్లోనే ఇలాగా ఇంకా ఈరోజు దోశలో ఇలా వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నారు కదా. ఇడ్లీ కూడా మిల్లెట్స్తో ఇడ్లీ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓన్లీ మినపప్పుతో కాకుండా మనం ఇలాంటివన్నీ కూడా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు అన్నీ యాడ్ చేస్తుంటూ ఇడ్లీ, ఉప్మా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఉప్మా కూడా మనం ఉప్మా రవ్వ చేస్తాం కదా, ఇంకా మిల్లెట్స్తో రవ్వ చేసుకొని ఉప్మా చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్గా చేసుకొని అందులో ప్రతి టిఫిన్లో కూడా మనం వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ వెజిటేబుల్స్ వేయడం వల్ల మనం తక్కువ తిన్నా కూడా మనకి ఎక్కువ పోషకాలు అందుతాయి. అలాగే కొంచెం తిన్నా స్టమక్ ఫుల్ అయిందనే ఫీలింగ్ ఉంటుంది. మనం ఎనర్జీగా కూడా ఉంటాము. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీరు ఎక్కడ కూడా తిండికైతే కాంప్రమైజ్ అవ్వవసరం లేదు. ఇంకా హెల్తీగా, టేస్టీగా కూడా అన్నీ తినొచ్చు అనమాట.
డైలీ మన మీల్లో ఏదో ఒక టైంలో బ్రేక్ఫాస్ట్లో కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడో ఒకసారి మనం ఎగ్ అయితే తప్పకుండా ఇంకా డైలీ తీసుకోవాలి. ఎగ్ తీసుకోవడం వల్ల మనకి చాలా పోషకాలు ఉంటాయి కదా. ఇంకా ఈ మధ్య నేను యూట్యూబ్లో చూసిన ఒక్క వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది మీతో షేర్ చేసుకుంటాను. ఫ్లఫీ ఆమ్లెట్ అండి, చాలా బాగుంది, వైరల్ అయింది కదా. నేను కూడా ట్రై చేద్దామని ఈరోజు చేస్తున్నాను. చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది, అందుకని మీకుతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఒక 4 eggs తీసుకున్నాను. ఎగ్ వైట్ ఎల్లో సెపరేట్ చేసేయాలన్నమాట. పైన చిన్న హోల్ చేసి మనం ఇలా చేసామంటే ఎగ్ వైట్ సెపరేట్ అయిపోతుంది ఈజీగా. కొంతమంది పిల్లలు ఎగ్ తినడానికి అయితే అంతగా నచ్చరు కదండి. అలాంటి వాళ్ళ కోసం డిఫరెంట్గా ఏదో ఒకటి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఎగ్ తినాలి కదా అనేసి ఓన్లీ ఎగ్ బాయిల్ చేసి ఇచ్చేయడం కాకుండా ఎగ్తోనే డిఫరెంట్గా అనమాట హాఫ్ బాయిల్ చేయడం కానీ, బ్రెడ్ ఆమ్లెట్ చేయడం కానీ, లేకపోతే ఎగ్ పరాటా చేయడం కానీ, కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేటివ్గా అట్రాక్టివ్ అయ్యేటట్టు అనమాట. వాళ్ళు చూడగానే తినాలి అనిపించేటట్టు కొంచెం ఏదో ఒక టాయ్స్ లాగా అలా చేసి పెడుతుంటే వాళ్ళు తింటారు అనమాట. తినడం అనే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. మనం బోరింగ్ ఏదో ఎగ్ తినాలి కదా అనేసి ఎగ్ బాయిల్ చేసి పెట్టడం, ఎగ్ కర్రీ చేయడం అలా కాకుండా కొంచెం వాళ్ళు తినే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినేటట్టు చేసాం అనుకోండి, ఇంకా తప్పకుండా ప్రతిరోజు కూడా ఇమ్మని అంటారనమాట. ఎగ్ వైట్ ఎల్లో సపరేట్ చేసాం కదా. ఇప్పుడు ఎగ్ వైట్ని ఇలా నేను బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇది బీటర్ లేకపోతే బిస్కెట్తో కూడా బాగా మిక్స్ చేసినా ఇలాగా చూడండి ఎంత ఇలా ఫామ్ అవుతుంది కదా. మనకు ఒక ఈ లిక్విడ్ అంతా కూడా ఇలాగా ఇంకా గట్టిగా ఫోమ్లా అయింది, చూసారు కదా. ఇంకా దానికి అంటుకొని ఇంకా పడట్లేదు. ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎల్లో ఉంది కదా, ఎల్లోలో ఏంటంటే మనం ఆమ్లెట్ ఎలా మిక్స్ చేసుకుంటామో కొంచెం సాల్ట్, కారం, పసుపు, కొంచెం పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఎక్కడా కూడా లంప్స్ లేకుండా. పిల్లలకి ఎగ్ రోల్స్ కూడా చేస్తూ ఉండండి. ఎగ్ రోల్ చేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా ఎగ్ వెళ్తుంది, ఇంకా అందులో మన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా వెజిటేబుల్స్ ఎగ్ అన్నీ కలిపి వాళ్ళకి వెళ్తుంటాయి అనమాట. ఇలా డిఫరెంట్గా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ పెట్టండి, అన్నీ కూడా వెళ్ళేటట్టు. వెజిటేబుల్స్ అలాగే ఆకుకూరలు అన్నీ వాళ్ళకి మనం పెట్టే ఫుడ్లో ఓన్లీ ఒకటే కాకుండా అన్ని రకాల పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఒకేలా అందేటట్టు మనం చూసుకోవాలన్నమాట. ఒకటే టిఫిన్ కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ పెట్టచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. మందంగా ఉన్నదైతే మనకి అడుగు మాడకుండా ఉంటుంది. తెలసగా ఉన్న దాంట్లో మనం మిక్స్ చేసుకున్న ఎల్లో వేసి ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పేసి దానిపైన మనం ఏదైతే బీట్ చేసుకున్నామో ఎగ్ వైట్ అదంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే కొంచెం వెడల్పు తక్కువ ఉన్న పాత్ర అనుకోండి, మనకి మంచిగా ఫోమ్ అనేది ఎక్కువగా వస్తుంది, చాలా అంటే ఎక్కువ లావుగా కనిపిస్తుంది అనమాట. ఇది నాది కొంచెం ఎక్కువగా వెడల్పు ఉండడం వల్ల కొంచెం స్ప్రెడ్ అయినట్టు అయింది. అదే తక్కువగా వెడల్పు ఉండి రౌండ్గా ఉండేదైతే మనకు చక్కగా ఇంకా ఎక్కువ మందంగా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. పిల్లలు కూడా చూడగానే తినడానికి ఇంట్రెస్ట్ అయితే చూపుతారు, ఎందుకంటే అది మందంగా కేక్ లాగా వాళ్ళకి కనిపిస్తుంది. ఇంకా నేను ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసండి, ఎందుకంటే అది ఎక్కువగా ఫోమ్ కదా, లోపల బాగా కుక్ అవ్వాలి. కానీ ఒక 5 నిమిషాలు పెట్టేసి లాస్ట్లో కొంచెం పెప్పర్, సాల్ట్ వేసి ఇంకా ఇలాగా హాఫ్కి కట్ చేసి ఇంకా మనం తీసుకుని చూడండి ఎంత బాగుందో. పిల్లలు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు ఇలా డిఫరెంట్గా చేయడం వల్ల. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంకా రోజు బోర్గా ఒకటే ఫుడ్ కాకుండా హెల్తీగా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఎప్పుడు కూడా దోసపిండి, ఇడ్లీ పిండి ఉంచుకుంటాం కదండి. ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి వీటిని కూడా మనం హెల్తీగా చేసుకోవాలి. ఓన్లీ ఇప్పుడు మినపప్పు వీటి వల్ల మనకి అంతగా హెల్తీగా ఉండదు కదా. ఇందులోనే ఆకుకూరలను, వెజిటేబుల్స్ని యాడ్ చేస్తుండాలి. ఒకరోజు ఆకుకూరలు వేసారనుకోండి, ఒకరోజు ఏవో ఒకటి వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకుంటుండండి. ఇలా రోజుకి ఒకలాగా మనం నచ్చిన ఫుడ్ తింటూనే హెల్తీగా తినొచ్చు అనమాట. ఇంకా మీకు ఒక ఐడియా కోసం నేను ఇలా వేసి చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో హెల్తీ రెసిపీస్ కానీ, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, అది కూడా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఐడియా కోసం అనేసి ఇలా నాకు తెలిసిన నేను చేసిన కొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని చెప్పి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు యూజ్ అయితే, ఎందుకంటే ఈ వీడియో మరో కొంతమందికి వెళ్తుందనమాట. ఇంకొక మంచి రెసిపీ అండి, మనకి ఏంటంటే పోషకాల గని అనే చెప్పాలి రాగి అనేది. రాగి పిండిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో మనందరికీ తెలిసింది కదా. రాగి పిండితో చక్కగా సూప్ చేసుకోండి, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సూప్ చేసుకోండి. ఎంత హెల్దీ అంటే ఒక్కొక్క రోజు ఈ దోశలు, ఇడ్లీలో కాకుండా ఇలా సూప్స్ చేసుకోండి. ఈ సూప్ రెసిపీ మన షార్ట్ ఛానల్లో ఉంది. షార్ట్ ఛానల్ కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే మీ శ్రావణ జ్యోతి ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా మంచిగా హెల్దీ రెసిపీస్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను, ఇంకా మంచి టిప్స్ కూడా పెడుతుంటాను. ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా రాగి పిండితో సూప్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారానికి ఒకసారైనా రాగి పిండితో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసి సూప్ అయితే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి న్యూట్రిషన్స్ అన్నీ కూడా అందుతాయి మనకి.
రాగి పిండితో డిఫరెంట్గా చేసుకోండి. రాగి పిండి సూప్ చేసుకోండి. స్వీట్ తినాలనుకునే వాళ్ళు రాగి పిండితో స్వీట్ తినండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. స్వీట్ క్రేవింగ్స్ ఉంటే అన్నీ పోతాయి, అలాగే హెల్దీగా కూడా ఉంటాము. హెల్దీ ఫుడ్ అలవాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు రోజు ఇలా కుక్కుడ్ ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు వారానికి ఒక రోజైనా కూడా మనం ఇంకా ఆయిల్, ఉప్పు, కారం ఏమీ లేని ఇలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే ఒక రోజైనా ట్రై చేయాలండి. ఇలా లైట్గా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. డేట్స్, నట్స్, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి ఇలా అలవాటు చేసుకోండి. స్టార్టింగ్లో మనం ఒకరోజు అలవాటు చేసుకున్నాం అనుకోండి, రాను రాను క్రమేపీ మనం స్లోగా ఏ అలవాటైనా కొత్త అలవాటుని ఒకేసారి చేసామనుకోండి, మరి తొందరగా చేసి తొందరగా మానేస్తాం అనమాట. మనకి బోర్ కొట్టేస్తుంది, ఇంకా తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ప్రతి ఒక్కటి కూడా స్లోగా మన బాడీకి అలవాటు చేసుకోవాలి. ఇలా మనం కొంచెం ఫస్ట్లో వారానికి ఒక్కరోజు అలవాటు చేసుకోండి. తర్వాత మనకి ఇంకా ఈ ఆయిల్ ఫుడ్, మసాలాలు ఇవన్నీ చేసిన అసలు మనకే ఇంకా తినాలి అనిపించదు. స్లోగా ఇంకా నెమ్మదిగా ఇంకా లాంగ్ టైం మనం అది కంటిన్యూస్ చేస్తాం అనమాట, ఒకేసారి కాకుండా. ఇంకా నేను ఎప్పుడు కూడా ఈ శనగలు ఉంటాయి కదండి, శనగలను అయితే నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను. అలాగే పల్లీలు శనగలు నానబెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి అనిపిస్తే పిల్లలకు కానీ మనం కానీ ఏదో ఒకటి చక్కగా ఇలా స్టీమ్ చేసుకొని, ఇంకా స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఏదో ఒకటి యాడ్ చేసుకున్నాం అనుకోండి, నైట్ టైం ఒక్కొక్కసారి ఇవి తినేసి ఏదో ఒక లైట్గా ఫుడ్ తిని కూడా మనం డిన్నర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా హెల్తీగా చేసామనుకోండి. ఇలా తినలేము అనుకునే వాళ్ళు వీటిలోనే నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చూపించాను, మనం చాట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆనియన్స్, కొత్తిమీర, టమాటో, ఇంకా కొంచెం వెజిటేబుల్స్, కొంచెం చాట్ మసాలా, పెప్పర్ ఇవన్నీ వేసి ఇంకా టేస్టీగా కూడా దీన్ని చేసుకొని తినచ్చు అనమాట. ఇలా రాగా తినలేమో అనుకునే వాళ్ళు ఇంకా అలాగా చాట్లా చేసుకొని కూడా తినచ్చు. ఇంట్రెస్టింగ్గా ఎలాగో ఒకలాగా మనకి ఎక్కువగా ఇలాంటివన్నీ కూడా అందేటట్లు చూసుకోవాలి. బయట ఫుడ్, జంక్ ఫుడ్ అలా కాకుండా మనం తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి డిఫరెంట్గా. మనం ఏంటంటే రెగ్యులర్గా మన ఇండియన్ మీల్ ఏంటంటే మొత్తం పల్లెల్లో వడ్డించుకుంటే అన్నం 3 పోర్షన్లు ఉంటే ఒక్క పోర్షన్ మాత్రమే కర్రీ ఉంటుంది. అలా కాదండి, ఈ రోజు నుంచి మనం తినే ఫుడ్ స్టైల్ అయితే మార్చుకుందాం. అన్నం, కూరలు అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టు మనం తీసుకోవాలి. మన పల్లెం ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ప్రోటీన్, విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. మనందరం కూడా కడుపు నిండా అన్నం తినేసి కొంచెం కూరలు తినడం మనకు అలవాటు అయిపోయింది కదా, ఇక నుంచి అయితే మార్చుకుందాం. ఇంకా మన ఛానల్లో ఆల్రెడీ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి 2 వీడియోస్ అయితే ఉన్నాయండి, అవి కూడా చూడండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతాయి. నేను నా ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎంత సఫర్ అయ్యాను, దాని నుంచి నేను ఎలా బయటపడ్డాను అని కూడా ఆ వీడియోలో చూపించాను. మనలో చాలా మంది ఏ చిన్న పని చేసినా కూడా అలసిపోవడం, ఏ పని చేయాలనుకున్నా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ ఉంటాయండి కదండి. వాటన్నింటికి పెద్ద రీజన్ ఏంటంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ అనమాట. దాని నుంచి మీరు బయటపడాలి అంటే ఈ జ్యూస్ తప్పకుండా తాగండి. ఈ ఆమ్లా, క్యారెట్, బీట్రూట్ 3 మిక్స్ చేసి మీరు 20 డేస్ తాగి చూడండి, రిజల్ట్ అనేది మీరే చూస్తారు. నిజంగా ఒక అద్భుతమైన చెప్పాలండి. నేనైతే నా ఐరన్ లోపం నుంచి ఎక్కువగా బయటపడ్డానంటే ఈ జ్యూస్ వల్లనే చెప్తాను. మీరు కూడా ఎవరైనా సఫర్ అయితే తప్పకుండా ఈ జ్యూస్ అయితే తాగండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఎక్కువ ఖరీదు పెట్టి ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ తాగాల్సిన అవసరం లేదండి. మనకి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఏంటంటే అవి తక్కువ రేట్లోనే ఉంటాయి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మనకి సీజన్ కానివి అన్ సీజన్లో కొంటే అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అవి మనకి అంత మంచిది కూడా కాదు. ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో ఫ్రూట్స్ తీసుకుంటే మనకి చాలా హెల్దీ కూడా. ఇంకా తప్పకుండా ఏదో ఒకటి ఇలా యాడ్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా ఎక్కువ హై ప్రోటీన్ ఉండే ఫుడ్ ఏమైనా ఉంది అంటే ఈ సోయా చంక్స్ అండి. ఈ మిల్ మేకర్ వల్ల ఎంత ప్రోటీన్ ఉంటుందంటే మనకి వెజిటేరియన్స్ అయితే మాత్రం ఇది మీరు తప్పకుండా మీ మీల్లో ఇంక్లూడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. దేంట్లో ఎలాగో ఒకలాగా ఇవి కర్రీలో చేసుకోవచ్చు, పరాటా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోనే మనం ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీస్ అన్నీ కూడా మీకు కావాలి అంటే మన షార్ట్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. మీరు ఇప్పటి వరకు కూడా మిల్ మేకర్ని ఎక్కువగా తినకపోతే ఇక నుంచి తప్పకుండా వీక్లీ వన్స్ అయినా మీ మీల్లో మిల్ మేకర్ అయితే యాడ్ చేసుకుంటుండండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా చెప్పాలి అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా రెసిపీస్ ఉన్నాయి, కానీ వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది కదా. ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే, నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.